తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందా? తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ప్రస్తుత గ్రాఫ్ పడిపోయిందని ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు వాస్తవమో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలబోతోంది. ప్రజాదరణ అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని చెబుతున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీని కోల్పోయింది. వారి ఓటు శాతం 37.35%కి తగ్గింది. 2018 ఎన్నికల్లో 46.87%తో పోలిస్తే సీట్ల సంఖ్య 88 నుండి 39కి తగ్గింది. అప్పటి నుండి బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఏ ఒక్క సీటు కూడా దక్కలేదు. వారి ఓటు శాతం 16.69% మాత్రమే. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని చెప్పవచ్చు. కాగా బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనగా దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపిస్తోంది. కొన్ని సర్వేల అంచనాల ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఓటు శాతం 37.35% నుండి సుమారు 20% వరకు తగ్గవచ్చని అంచనా వేయబడింది. లోక్సభ ఎన్నికలు ఇది దాదాపు నిజమైంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉంది. కానీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వారి ప్రజాదరణ గణనీయంగా తగ్గిందని సూచిస్తున్నాయి. వారి తాజా ప్రయత్నాలు రాబోయే ఎన్నికల ఫలితాలను బట్టే వారి భవిష్యత్తు గ్రాఫ్ ఆధారపడి ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం.